వచనం 18వ వచనం 19వ వచనం వరకు చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోకి వెళదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఇదిగో మా ప్రియులు నతానియేలు గారిని ప్రేమించి వారి సంఘాన్ని ప్రేమించి ఈ స్థలమును నాయన మీరు ఆశీర్వదించి ఒక చక్కని మందిరాన్ని మీరు అనుగ్రహించినందుకే వందనాలయ్యా. అభిషిక్త దైవ సేవకుల ద్వారా ఈ మందిర ప్రతిష్ఠ మీరు జరిగించారు, మీకు స్తోత్రములు. ఈ శుభ సందర్భములో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా అల్పుడైన మీ దీనదాసుని మీ రక్తముతో కడిగి పరిశుద్ధాత్మ అగ్ని చేత మీ దాసుని పెదవులు కాల్చి మీ నోటి బోరగా వాడుకొనండి అయ్యా. ఈ నీ సన్నిధిలో ప్రముఖులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఈ ప్రాంతంలో నీ పరిచర్య చేస్తున్న వారందరిలో మిక్కిలి అల్పుడను. నీ దీనదాసుని మరుగు చేసి మీరే మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకునుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దైవ జనాంగమా, మరి ఒకసారి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు. యేసు ప్రభువు వారు ఒక తీర్మానం చేస్తున్నారు. యేసయ్య యోహాను సువార్త 17వ అధ్యాయములో గెత్సేమనే తోటలో మహాయాజకత్వపు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు ఒక తీర్మానం చేశాడు. యేసు ప్రభువును గూర్చి మనం మాట్లాడుకున్నప్పుడల్లా, ఆలోచన చేసినప్పుడల్లా యేసుక్రీస్తు మనకు మాదిరి అనే విషయాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నానన్నాడు. యేసు ప్రభువును వెంబడించే ఒక చిన్న గుంపు ఉంది. ఆ రోజుల్లో ఆయన శిష్యులే. యేసు ప్రభు అంటాడు, వారిని సత్యమందు 19వ వచనం, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నానన్నాడు. ఇది యేసయ్య తీర్మానం. వారు అంటే యేసయ్య భక్తులు. యేసయ్య భక్తులను సత్యమందు ప్రతిష్ఠ చేయటానికి యేసయ్య పూనుకున్నాడు. వాడు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నానన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అంటే యేసయ్య భక్తులు. యేసయ్య భక్తులు అంటే సంఘము. కనుక సంఘాన్ని గూర్చి పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారన్నాడు. మనకందరికీ చిరపరిచితమైన లేఖనాలే. దేవుని ఆలయం అంటే సంఘమే, సంఘమును దేవుని ఆలయం అన్నాడు. కనుక సంఘం అనే ఆలయాన్ని సత్యమందు ప్రతిష్ఠ చేయబడటానికి, సత్యమందు ప్రతిష్ఠ చేయటానికి ముందుగా యేసు ప్రభు వారు ఏం చేశారంటే, నన్ను నేను ప్రతిష్ఠించుకున్నానన్నాడు. నా గయ్యగారు మందిర ప్రతిష్ఠ చేసేటప్పుడు వాక్యం చదివే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభ వచనాలు, సొలొమోను రాజు ప్రజలందరూ కలిసి మందిరాన్ని ప్రతిష్ఠ చేసిరనే మాట ఉంది. కనుక ఇప్పుడు మనమందరము కూడా దైవ సేవకుల సమక్షంలో మనందరం ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేసే కార్యక్రమములు అందరం పాలిభాగస్థులమయ్యాం. దేవుడిచ్చిన ధన్యత, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 19వ వచనములో ఏముందంటే, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నానన్నాడు. కనుక మందిరాన్ని ప్రతిష్ఠ చేసే సమయములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన్ను తాను ప్రతిష్ఠ చేసుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆజ్ఞాపించాడు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిష్ట చేసుకోవాలి. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి భక్తుడు కూడా తన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవటం అన్నా, నాజూరు చేయబడటం అన్నా, ప్రత్యేకింపబడటం అన్నా అర్థం ఒకటే. 3000 మంది పేతురు చెప్పిన సువార్త విని, అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏమి చేయాలి అని పేతురుని ప్రశ్నించినప్పుడు, కడమ అపోస్తలుని కూడా ప్రశ్నించినప్పుడు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని చెప్పుకొస్తూ ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందమన్నాడు. వేరవటం అనే దాని పేరే ప్రతిష్ఠించుకోవటం లేక ప్రత్యేకింపబడటం. రక్షణ పొందుకున్న ఆ తొలి రోజునే మనం అసలు ప్రతిష్ఠించుకోవాలి దేవునికి. చాలామంది ఆ రక్షణ పొందుకున్న ప్రారంభంలో ఉండే ఉద్యమం, మంట, ప్రేమ ఆ తర్వాత ఉండదండి. అందుకని ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ దేవుడు పలుకుతున్న మాట ప్రకటన గ్రంథంలో, మొదటి నీ కూడిన ప్రేమను వదిలితివి అంటే అసలు ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది, కానీ మొదట్లో ఉండే భగభగమండే ప్రేమ లేదు. ఆదిమ సంఘానికి మొదట్లో ప్రేమ ఉండబట్టే చరస్థిరాస్తులన్నీ కూడా అన్ని అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. సంఘంలో ఎవరు ఫస్ట్ ఉండకూడదు, అందరూ కూడా వారి అక్కడ కొలది పంచిపెట్టాలి. తర్వాత ఆ ప్రేమ తక్కువైపోయింది. మళ్ళీ ఆదిమ సంఘానికి పౌలు లేఖ రాస్తూ, హెబ్రీ పత్రిక రాస్తూ 13వ అధ్యాయం 1వ వచనములో సహోదర ప్రేమ నిలువరముగా ఉందని అన్నాడు. వెతుకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకింపబడాలనే విషయము రక్షణ పొందుకుంటున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడే పేతురు చెప్పాడు, రక్షణ పొందబోయే వారికి చెప్పాడు. మనము ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. ప్రతిష్ఠించుకోవటం, ప్రత్యేకించుకోవటము, నాజూరు చేయబడటం 3 ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. 3 పదాలు. ఇంతకు ప్రతిష్ఠించుకోవటం అంటే ఎలాగ ప్రతిష్ఠించుకోవటం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 6వ అధ్యాయము చూడండి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, సింహావలోకనం చేసుకుందాం, స్మరణకు తెచ్చుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇదే ప్రతిష్ఠించుకోవడం అంటే. మన శరీర అవయవాలను దేవునికి ప్రతిష్ఠించుకోవాలండి. మన కన్నులు, మన నాలుక, శరీర అవయవాలని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి నీతి సాధనములుగా. మందిర ప్రతిష్ఠ కొరకు అందరం పొలవమంట వచ్చాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ప్రతిష్ఠ చేసే కార్యక్రమములో ముందు మనం ప్రతిష్ఠ చేసుకొని ఆ కార్యక్రమములో కొనసాగాలి. మంచిది. ఎప్పుడైతే మన శరీర అవయవాలు దేవునికి నీతి సాధనములుగా ప్రతిష్ఠించుకుంటామో పాపము మన మీద ప్రభుత్వము చేయదు. దేవుని సాధనముగా మనం వాడబడతాం. అక్కడే ఇంకొక వచనం ఉంది, 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఒకప్పుడు మానవ జాతి మనం రక్షణ పొందక ముందు అందరం పాపులమే. రక్షణ పొందని వాళ్ళందరూ కూడా జన్మతః కర్మతః పాపులు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులు అంటే కొంతమంది కోపం రావచ్చు, కానీ బైబిల్ మాట నిరర్థకము కాదు, వాస్తవం. బైబిల్లో ఉన్న విషయం చెబుతున్నాను. ఆదామవ్వలు దేవుని ఆజ్ఞ మీరి నేరస్తులయ్యారు, దైవ చట్టాన్ని మీరారు. ఈ లోకంలో మన భారతదేశంలో మన దేశ చట్టం మీరితే నేరస్తులం అవుతాం, జైలు పాలవుతాం. అట్లాగే దేవుని చట్టాన్ని మీరారు ఆదామవ్వలు, పాపులైపోయారు. కనుక వాళ్ళు పాపులయ్యారు కాబట్టి వాళ్ళకు కలిగిన సంతానం అంతా కూడా పాపులుగానే జన్మించారు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవరు
పుట్టనేరుడు అన్నాడు. పాప సహితుడంటే పాపి, పాపరహితుడంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. కనుక పాపికి పాపే పుడతాడు కానీ పరిశుద్ధుడు పుట్టనేరుడని చెప్పాడు. ఆదామవులు పాపులు కాబట్టి మానవ జాతి అందరూ కూడా పాపులుగానే జన్మించారు. కాకరపాదుకి కాకరకాయ కాస్తుంది, వంగపాదుకి వంకాయ కాస్తుంది, మేకపిల్లకు మేక పుడుతుంది, సింహానికి సింహమే పుడుతుంది. సింహానికి ఇప్పుడు మేకపిల్ల పుట్టిందా? కనుక పాపులకి పాపులే పుడతారు, పోపులు పుట్టరు. క్షమించండి. కనుక మానవ జాతి అందరూ కూడా ఆదామవుల సంతానమే కాబట్టి అందరూ జన్మత కర్మత పాపులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముగా ఉన్నప్పుడు పాపము చేయవాడు పాపమునకు దాసుడు అనే మాట ఉంది. యేసయ్య పరిశుద్ధ రక్త ప్రోక్షణ క్రిందికి రావటము ద్వారా పాపము నుంచి విడిపించబడ్డాము. ఇంకా పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే మన అవయవాలను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవయవాలను ప్రత్యేకించుకోవాలి. ఒక చోట పెళ్లి జరుగుతుంది, పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి 2 కుర్చీలు వేశారు. ఆ పెళ్లికి ఆ వివాహానికి కలెక్టర్ గారు వచ్చినా సరే ఆ కుర్చీలో కూర్చోడు. అతిరథులు మహారథులు వస్తారు, పెద్ద పెద్దోళ్ళు. అందరికీ వాళ్ళకుండే సీట్లో వాళ్ళు కూర్చుంటారు కానీ పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి వేసిన కుర్చీలో వాళ్ళు కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి మాత్రమే కేటాయించిన ప్రత్యేకించిన సీట్లు. అట్లాగే వాళ్ళకు మాత్రమే ప్రతిష్ఠించిన కుర్చీలవి. అలాగే మన శరీర అవయవాలు దేవునికి మాత్రమే ప్రతిష్ఠించుకోవాలి, దేవునికి అప్పగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని కొరకే మనం వాడబడతాం. ఈ చిన్న హెచ్చరిక నేను మీకు అందిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన శరీర అవయవాలను దేవుడికి సమర్పించుకోవటం ద్వారా ఈ భూమి మీద దేవుని కార్యము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. దేవుడు డైరెక్ట్గా వచ్చి తన ప్రణాళిక నెరవేర్చడు. భూమి మీద తన సంఘము ద్వారా, భక్తుల సమూహము ద్వారా ఈ భూమి మీద దేవుడు చేయదలిచిన కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఎవరిని వాడుకుంటాడంటే వారి శరీర అవయవాలను దేవుడికి సమర్పించుకున్న వారిని మాత్రమే అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. మెటుకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి సమర్పించుకోవాలి. ఆఖరి మాట నేను చెప్పి ముగించేస్తాను. ఒకవేళ నాకు తెలియకుండానే సమయాన్ని దొంగిలిస్తున్నానేమో, నాకు తెలియట్లేదు. ఆఖరి మాట రోమా పత్రిక 12వ అధ్యాయములో ఒక మాట ఉంది. ప్రారంభ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని పౌలు భక్తుడు బ్రతిమలాడుతున్నాడు. అంటే మన అవయవాలను దేవుడికి అర్పించాలి, దేవునికి సమర్పించాలి, ప్రతిష్ఠించుకోవాలి. ఎలాగంటే సజీవ యాగం అన్నాడు. సజీవం అంటే బ్రతికి ఉండటము, యాగం అంటే చచ్చిపోవటం. అంటే ఏ విషయంలో చచ్చిపోవాలో, మనం ఏ విషయంలో బ్రతికి ఉండాలంటే 3 విషయాలు. ఒకటి, పాపం విషయంలో మనం మరణించాలి, నీతి కార్యాలు జరిగించే విషయంలో మనం బ్రతకాలి. రెండోది, లోకం విషయంలో మరణించాలి, క్రీస్తు విషయంలో మనం సజీవులుగా ఉండాలి. మూడోది, స్వచిత్తం విషయంలో మరణించాలి. మన సొంత చిత్తం నెరవేరకపోయినా పర్వాలా, దేవుని చిత్తం జరిగించే విషయంలో బ్రతకాలి. ఇలాగా సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకొని ప్రతిష్ఠించుకుంటే మన ద్వారా దేవుని మహిమ ప్రపంచమంతా వ్యాపిస్తుంది. మందిరం ప్రతిష్ఠించాం, చాలా సంతోషము. మనము కూడా మందిరం ప్రతిష్ఠించాం కాబట్టి మందిరంలో లోకంలో ఉండే రాజకీయాలు కానీ వేరే కార్యకలాపాలు జరగకూడదు. ఇక్కడ ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాలి, అంతే. దేవుని మందిరముగా ప్రతిష్ఠించారు అయ్యగారు, చాలా సంతోషం. అలాగే మన శరీర అవయవాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటే ఇంకా దేవుణ్ణి సంతోషపెట్టడం కొరకే మన అవయవాలన్నీ ఖర్చు చేయాలి. మన కన్నులు, మన చూపు, మన మాట, మన చేతులు, కాళ్ళన్నీ కూడా
దేవుని సంతోషపెట్టడం కొరకు, దేవుని సంకల్ప ప్రకారమైన సేవ కొరకు. దావీదు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించాడు. మనము మన తరము వారికి దేవుని సంకల్ప ప్రకారంగా సేవ అందించడానికి మన శరీర అవయవాలను ప్రతిష్ఠించుకొని దేవునికి సమర్పించుకున్నాం సజీవ యాగముగా. దేవుడి వాక్యం దీవించునుగాక. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. వేదికను అలంకరించిన అయ్య గారికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. దైవసేవకులు మంచి మాటలు చెప్పారు. సంఘాన్ని, మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించాము. సంఘముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడమ్మా? సత్యమునందు ప్రతిష్ఠించబడాలి, సత్యమే మాట్లాడాలి. ఆయన వాక్యమే సత్యం, ఇంకా రెండోది ఏమీ కాదు. ఆయన వాక్యమే సత్యం. బైబిల్లో ఏ మాట అయితే రాసిందో అది సత్యం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనక ఆ పరిశుద్ధమైనటువంటి మాటలు మనతో, సంఘముతో మాట్లాడుతున్నాడు. ప్రతిష్ఠత, సత్యమునందు ఈ సంఘాన్ని ప్రతిష్ఠించాలి. సత్యమునందు దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కాడ ఎట్లా నడవాలి? సత్యాన్ని అనుసరించి నడవాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే మార్గము. ఆయన సన్నిధికి వచ్చిన, ఆయన మందిరానికి వచ్చిన ప్రతి వారు కాడ, దైవ సేవకుల కాడ పరలోక రాజ్యమును గురించి, పరిశుద్ధతను గురించే ప్రతిష్ఠత. అదే అన్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని దేంట్లోనూ సత్యమునందు సంఘాన్ని ప్రతిష్ఠించాలి. ఆయన వాక్యమే నమ్మదగినది. ఇప్పటి వరకు కూడా మనం మంచి మాటలు విన్నాము. ఈ సమయంలో స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి ప్రభు స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. రండి, బాగా రండి. దొరబాబు బాబు గారు, సీతక్క గారు. ఇంకొకసారి వీళ్ళిద్దరూ అయ్యగారి చేతులకు దొరికారు. ఒకసారి పెళ్ళిలో దొరికారండి. వాళ్ళు దొరికారు. వాళ్ళు మనవరాలు. లేకండి, మీ మనవరాలు తీసుకురండి. లత కూడా రావాలి. రాణి అమ్మ, మీరిద్దరు ముందు రండి. పిల్లలు ఇక్కడికి వచ్చా. ఈ లైన్ ఖాళీ చేయాలి. లైన్ ఖాళీ చేయాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. వచ్చు లైన్. లత ముందు రండి. భవాని ముందుకు రావాలి. ముందుకి నీ గురించి సీట్ ఖాళీ చేసి ముందుకు రండి.